ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఉదయకాలం దేవుడే మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీతిని రాజ్యాన్ని కడుతూ ఆకలి దప్పులతో వేదనతో మంచిని అనుసరించి నడవడానికి కొన్నిసార్లు శ్రమ పడుతూ ఉన్నారా, నిందించబడుతున్నారా, దూషించబడుతూ ఉన్నారా, వ్యతిరేకించబడుతూ ఉన్నారా? మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడే విధంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మేలు చేసి కూడా కీడును అనుభవిస్తూ ఉన్నారా? మీ ఫలం దేవుడు అధికం చేయబోతున్నాడు. ఎందుకంటే మీకు ముందున్న భక్తులను కూడా పూర్వకాలంలో అలాగే హింసించారు కనుక నా నిమిత్తం మీరు హింసించబడి దూషించబడి నిందించబడినప్పుడల్లా సంతోషించి గంతులు వేయమని దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా దేనిని బట్టి కృంగిపోక ధైర్యం తెచ్చుకొని ప్రతి విషయంలో ఆనందిద్దాం. మీ ఫలం దేవుడు అధికం చేయబోతున్నాడు. కానీ నీతినే అనుసరించి నడుద్దాం, యథార్థమైన మార్గంలోనే నడుద్దాం. దేవుడి రాజ్యాన్ని కడుతూ దేవుడి నామానికి మహిమకరంగా ముందుకు కొనసాగుదాం. దేవుడే మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢిపరిచయ్యా. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఎంతమంది నీతి కొరకు ఆకలి దప్పులు కలుగుతూ అన్ని రీతిగా ప్రభా నీ మంచిని చేయడానికి, మేలు చేయడానికి సంసిద్ధం కలిగి ఉంటున్నారో ఒక్కొక్కరిని లేపండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, ఒక్కొక్కరిని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలను లైక్, షేర్, కామెంట్ చేసి దేవుని స్తుతిద్దాం. తప్పనిసరిగా ఉదయకాల ఆరాధనలోనే మనందరం కలుసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.